ఎన్ని క్వెషన్ పేపర్స్ మారినా ఈ క్వెషన్ మాత్రం మారదు. అండ్ పైథాన్ లాజిక్ బిల్డింగ్‌లో గూడా ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అదే మన ఫిబొనాచి సిరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోగ్రామింగ్‌లో ఫిబొనాచి సిరీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి? అండ్ దాన్ని మనం ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకెలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ అసలు మనం ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఫిబొనాచి సిరీస్ అనేది ఒక స్పెషల్ నంబర్ సిరీస్. ఇందులో ఎలా ఉంటదంటే ఫస్ట్ 0 ఇంకా 1 నుండి స్టార్ట్ అయితది. అండ్ ప్రతిసారి నెక్స్ట్ ఎలిమెంట్ కోసం ప్రీవియస్‌గా ఉన్న 2 ఎలిమెంట్స్ సమ్ తీసుకొని మన నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఫార్మ్ అయితది. అది ఎట్లయితదో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 0, 1 తోని స్టార్ట్ అయితది కదా! తర్వాత ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేసుకొని దీని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఫార్మ్ అయితది. అంటే 0 + 1 1. తర్వాత 1 + 1 2 కదా! మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేస్తే దీని నెక్స్ట్ ఎలిమెంట్ వస్తది. 1 + 2 3. 3 + 2 5. మళ్ళీ 3 + 5 8. ఇట్లా అప్ టు ఇన్ఫైనైట్ వరకి మన ఫిబొనాచి సిరీస్ అనేది ఉంటది. ఫస్ట్ డిఫాల్ట్‌గా 2 నంబర్స్ ఉంటాయి. 0 అండ్ 1. ఈ 2 నంబర్స్‌తోని స్టార్ట్ అయ్యి తర్వాత ప్రతిసారి నెక్స్ట్ ఎలిమెంట్ కోసం దాని ప్రీవియస్ ఉన్న 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేసుకొని మన నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఫార్మ్ అయితది. ఇది అసలు ఫిబొనాచి సిరీస్. ఇప్పుడు మనం దీన్ని అసలు ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. మనం ప్రోగ్రామింగ్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం అసలు లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లాజిక్ మనం ఎలా బిల్డ్ చేసుకుంటామో చూద్దాం. మనం ఫిబొనాచి సిరీస్‌లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ డిఫాల్ట్‌గా 2 నంబర్స్ ఉంటున్నాయి. అంటే అది మన లాస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 0 ఉంది, 1 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిరీస్‌కి మన లాస్ట్ ఎలిమెంట్ ఏంది? 1 గదా! అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ఏది? 0. సో, మనము ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. అవి డిఫాల్ట్ వేరియబుల్స్. అవేంటంటే లాస్ట్ అండ్ లాస్ట్ బట్ 1. ఓకేనా? దీన్ని చిన్నగా నేను ఎల్‌బిఓ అని రాస్తా. ఓకే. లాస్ట్ వేరియబుల్ అండ్ లాస్ట్ బట్ 1 వేరియబుల్. ఇప్పుడు లాస్ట్ వేరియబుల్‌లో మనము 1 స్టోర్ చేసుకున్నాం అనుకోండి. లాస్ట్ బట్ 1లో 0 స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఎలిమెంట్ కోసం? ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేయాలి. దేన్ని? లాస్ట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1 ఎలిమెంట్. ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేయాలి. దేనికోసం? మన నెక్స్ట్ ఎలిమెంట్ కోసం. సో, దానికోసం మనం ఒక వేరియబుల్ తీసుకుందాం నెక్స్ట్. ఓకే. మనం నెక్స్ట్ ఎలిమెంట్ కోసం మన లాస్ట్ ఎలిమెంట్‌ని అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని మన లాస్ట్ వట్ మన లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ఇన్ ద సీరీస్. ఆ 2 ఎలిమెంట్స్‌ని మనం సమ్ చేస్తే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది వస్తది. ఓకేనా? ఇది మన లాజిక్. ఇప్పుడు మనం ఇనీషియల్‌గా ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంది. అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ 0 ఉంది. సో, మన నెక్స్ట్ ఎలిమెంట్ అయితది. సో, మన నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతది? మన నెక్స్ట్ ఎలిమెంట్ 1 + 0. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైంది? 1 అయింది కదా! ఓకే. ఇప్పుడు మనకి దీని నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది 1. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ రావాలంటే ఏం చేయాలి? మనం మన లాస్ట్ ఎలిమెంట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని అప్డేట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ సమ్‌నే గదా! మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అయితది. సో, ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్ రాకముందు మనం ఏం చేసినాం? ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేసినాం. సో, మనకి ఈ ఎలిమెంట్ వచ్చినంక నెక్స్ట్ ఎలిమెంట్ కోసం మనము మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్‌ని సమ్ చేయాలి. దానికోసం మన లాస్ట్ వేరియబుల్‌లో వాల్యూని అండ్ లాస్ట్ బట్ 1లో వాల్యూని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది గదా! అంటే మన మన లేటెస్ట్ ఎలిమెంట్. దాన్ని మనం ఏం చేస్తాం? లాస్ట్‌లోకి చేంజ్ చేస్తాం. ఓకేనా? ఇందాక లాస్ట్ ఇదుండే. ఇప్పుడు లాస్ట్ ఏదైంది? ఇది గదా! ఇది ఎందులో స్టోర్ అయింది? మన నెక్స్ట్ వేరియబుల్‌లో గదా! సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాస్ట్‌లో అప్డేట్ చేస్తాం. దేన్ని? నెక్స్ట్‌ని. ఓకే. మళ్ళీ మరి లాస్ట్ బట్ 1 గూడా చేంజ్ లాస్ట్ బట్ 1 ఏంటి? ఈ 1. ఇది ఎందులో ఉంది? లాస్ట్ బట్ 1 మన లాస్ట్‌లో ఉంది. ఓకే. కాకపోతే మనము ఇది ఫస్ట్ పెర్ఫార్మ్ జేయాలి. ఓకేనా? మనము మన లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ఫస్ట్ అప్డేట్ జేయాలి. లాస్ట్ బట్ 1 లాస్ట్. అంటే ఇక్కడ ఏమైతది? లాస్ట్ బట్ 1లో ఫస్ట్ 0 ఉండే. ఇప్పుడు అదేమైతది? లాస్ట్‌లో 1 ఉండే గదా! ఈ 1. సో, మనకి 1 లాగా అప్డేట్ అయితది లాస్ట్ బట్ 1లో. తర్వాత మనం లాస్ట్
మనకి లేటెస్ట్ వచ్చిన ఎలిమెంట్ అంటే ఈ1ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో, ఈ లాస్ట్‌లో మళ్ళీ మనకి 1 అప్డేట్. మన లేటెస్ట్ 2 ఎలిమెంట్స్ లాగా మారినాయి. అంటే మన ప్రీవియస్ 2 ఎలిమెంట్స్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఎలిమెంట్ ఎట్లొస్తది మళ్ళీ? సేమ్. మళ్ళీ మనం నెక్స్ట్ అనే వేరియబుల్‌లో మన లాస్ట్‌ని అండ్ లాస్ట్ వాల్యూలో ఏముంది? లాస్ట్‌లో 1 ఉంది. అండ్ లాస్ట్ బట్ 1లో కూడా 1 ఉంది. సో, మనం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ అండ్ లాస్ట్ బట్ 1 వాల్యూస్ చేంజ్ అయినాయి కాబట్టి వాటిని సమ్ చేస్తే మనకిక్కడ 2 వచ్చింది. ఇది మన సిరీస్‌లో నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే. సేమ్. మళ్ళీ 2 తర్వాత ఎలిమెంట్ కోసం మళ్ళీ మనం ఏం చేయాలి? మన లాస్ట్ ఎలిమెంట్‌ని, లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని మోడిఫై చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మన లేటెస్ట్ ఎలిమెంట్ అంటే 2. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ బట్ 1లో ఏమైతది? లాస్ట్ ఏముంది? 1 ఉంది. సో, లాస్ట్ బట్ 1 అయితది. అండ్ మన లాస్ట్ వచ్చేసి నెక్స్ట్‌లో ఏముంది? 2 ఉంది. సో, ఈ 2 వాల్యూ ఇక్కడ అప్డేట్ అయితది. ఇప్పుడు మనం ఏం చేసినాం? మళ్ళీ మన లాస్ట్ 2 ఎలిమెంట్స్ అనేవి మోడిఫై చేసినాం. మోడిఫై చేసినాక మళ్ళీ మనం సమ్ చేయాలి కదా! నెక్స్ట్ ఎలిమెంట్ కోసం. సో, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ కోసం లాస్ట్ ప్లస్ లాస్ట్ బట్ 1. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్‌లో ఏం స్టోర్ అయింది? 2 స్టోర్ అయి ఉంది. అండ్ లాస్ట్ బట్ 1లో 1 స్టోర్ అయి ఉంది. సో, మన వాల్యూ 3. ఈ 3 వాల్యూ మనం మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5. 5 టర్మ్స్ వచ్చినాయి. సో, మనకి ఎన్ని టర్మ్స్ కావాలంటే మనం అన్ని టర్మ్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ సిరీస్ ఇన్ఫినైట్ వరకు ఉంటది. మనం ఇన్ఫినైట్ నంబర్స్ రాయలేం గదా! అందుకే మనము ఒక స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటాం. ఓకేనా? మనం సిరీస్ మొత్తం వరకు రాయకుండా సపోజ్ సిరీస్‌లో 5 నంబర్స్ ఆర్ 6 టర్మ్స్, 5 టర్మ్స్ ఆర్ 6 టర్మ్స్ ఆర్ 7 అట్లా మనకి ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే మనం అన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటాం. ఓకేనా? ఇది మన లాజిక్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాక్ట్‌గా ప్రోగ్రామ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. కానీ ప్రోగ్రామ్‌లో ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు మనము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రోగ్రామ్‌లో ఏం వాడతామో చూద్దాం. ఇక్కడ మనకి ప్రతిసారి ఈ అప్డేషన్ మళ్ళీ చేస్తున్నాం. అండ్ ఇక్కడ సమ్ గూడా మళ్ళీ చేస్తున్నాం గదా! దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్‌లో? లూప్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి మన ప్రాసెస్‌ని, దానికోసం మనం లూప్స్ యూజ్ చేస్తాం. మనం ఏ లూప్ యూజ్ చేయొచ్చు? వైల్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. వైల్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం? సిరీస్‌లో 2 డిఫాల్ట్ నంబర్స్ ఉంటాయి. ఏంటిది? లాస్ట్ అండ్ లాస్ట్ బట్ 1 కదా! లాస్ట్ బట్ 1. ఇవి 2 మన డిఫాల్ట్ వేరియబుల్స్. లాస్ట్ వేరియబుల్‌లో ఏం స్టోర్ అయి ఉంటది ఫస్ట్? 1 అనేది స్టోర్ అయి ఉంటది. ఓకే. 1 అండ్ లాస్ట్ బట్ 1లో 0 స్టోర్ అయి ఉంటది. ఓకే. ఇవి 2 ఫిక్స్. ఇవి 2 మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో మనము ఇనిషియలైజ్ చేసుకుంటాం. తర్వాత మనకు ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ 7 టర్మ్సా? మన సిరీస్‌లో ఫిబొనాచి సిరీస్‌లో 5 టర్మ్స్ కావాలా? 7 టర్మ్స్ కావాలా? 10 టర్మ్స్ కావాలా? అనేది మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. దానికోసం మనం యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకున్నాం. దానికోసం మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. సపోజ్ కౌంట్ అనేది ఒక వేరియబుల్. ఇందులో మనము యూజర్ ఇన్‌పుట్ తీసుకున్నాం. ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఒక నంబర్ ఎంటర్ చేస్తాడో అది మన కౌంట్ వేరియబుల్‌లో స్టోర్ అయితది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలో మనము అన్ని సార్లు మన లూప్ అనేది రన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకి 5 టర్మ్స్ కావాలనుకోండి. అప్పుడు 0, 1, 1, 2, 3 5 టర్మ్స్ ఉన్నాయి కదా! సో, ఈ 5 టర్మ్స్ వచ్చేలాగా మన ప్రోగ్రామ్ అనేది రాయాలి. దానికోసం మనం ఏం చేయాలి? మన లూప్‌ని 5 టైమ్స్ ఇటరేట్ చేయాలి. అందుకే మనం ఇక్కడ కౌంట్ వేరియబుల్ తీసుకున్నాం. ఓకే. మనం కౌంట్ వేరియబుల్ తీసుకున్నాం గానీ, మనము ప్రతిసారి ఇటరేట్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర మనం ఆగిపోవాలి గదా! అంటే వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు, వైల్ లూప్ ఎప్పుడు ఆగిపోతది? అది కండిషన్ బేస్డ్‌గా ఆగిపోతది. సో, మనం ఏం చేద్దామంటే, i అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. దీన్ని 0కి అసైన్ చేద్దాం. అండ్ ప్రతిసారి మనకి ఒక టర్మ్ వచ్చినంక, మనం ఏం చేద్దాం? మన i వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఒక టర్మ్ వచ్చిందని అర్థమైతది. సో, ఎప్పుడైతే మన i వాల్యూ కౌంట్‌కి రీచ్ అవ్వదో, i వాల్యూ మన కౌంట్‌కి రీచ్ అయితదో అప్పుడు మన లూప్‌ని స్టాప్ చేయాలి. ఎందుకు మనకి నెక్స్ట్ టర్మ్స్ అవసరం లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ టర్మ్స్ రిక్వైర్డ్ ఏంటి? మన కౌంట్. మన కౌంట్‌లో ఎంత వాల్యూ ఉంటదో మనకు అన్ని నంబర్ ఆఫ్ టర్మ్సే కావాలి.
సో, మనం అన్ని టైమ్స్ మన లూప్‌ని రన్ చేస్తాం. సో, ఇప్పుడు మనం దాన్ని ఎట్లా రాస్తామంటే వైల్ ఐ లెస్ థాన్ కౌంట్. ఓకే. కౌంట్ వరకి. ఐ ఎంతుంటది? ఫస్ట్ 0 ఉంటది. తర్వాత 1, 2, 3, 4, 5. ఇక్కడ ఐ లెస్ థాన్ కౌంట్ అంటే 0 ఉన్నప్పుడు రన్ అయితది. 1 ఉన్నప్పుడు 2, 3, 4. ఓన్లీ ఈ 4 కేసెస్‌లో మాత్రమే మన కండిషన్ అనేది ట్రూ అయితది. ఎప్పుడైతే ఐ 5 అయితదో 5 లెస్ థాన్ 5 అనేది ట్రూ కాదు కదా! సో, ఇక్కడ మన లూప్ అనేది స్టాప్ అయిపోతది. అందుకే మనం ఇక్కడ ఐ లెస్ థాన్ కౌంట్ అని రాసినాం. ఓకే. ఇది మన లూప్ కండిషన్. ఇప్పుడు మనం లూప్‌లో ఏం టాస్క్ పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం. సో, మనం లూప్ ఎంటర్ అయినంక మన ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంది? మనము మన లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి. ప్రింట్ లాస్ట్ బట్ 1. ఓకే. లాస్ట్ బట్ 1 అంటే 0. మనకి సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుండే స్టార్ట్ అయింది కదా! సో, మనం అందుకే ప్రతిసారి లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తాం. ఓకే. లాస్ట్ బట్ 1లో 0 ఉంది. 0 ప్రింట్ అయితది. మనం ప్రతిసారి ప్రింట్ చేసినంక ఏం చేయాలి? మనము లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ప్రింట్ చేసినంక ఏం చేయాలంటే, మన నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద సీరీస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇప్పుడు 0, 1 ఉంది మనకిక్కడ. ఓకే. 0 ఉంది, 1 ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి గదా! ఈ 1 రావాలంటే మనం ఏం చేసినాం ఇందాక? ప్రతిసారి లాస్ట్ ఎలిమెంట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని అప్డేట్ చేసుకుంటూ వచ్చినాం. సో, ఆ అప్డేషన్ మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తామో చూద్దాం. సో, మనం ఫస్ట్ చేయాల్సిన పనేంది? మనం ఒక నెక్స్ట్ అనే వేరియబుల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ప్లస్ లాస్ట్ బట్ 1. ఓకేనా? ఇది ఏం చేస్తది? మనకి ఈ కొత్త ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తది. రైట్? నెక్స్ట్ ఏమైతది? లాస్ట్ ప్లస్ లాస్ట్ బట్ 1 అంటే 1 ప్లస్ 0. నెక్స్ట్‌లో 1 వచ్చేసింది. అంటే ఈ 1. ఓకేనా? మన నెక్స్ట్ టర్మ్ అనేది వచ్చింది. నెక్స్ట్ టర్మ్ వచ్చినంక నేనేం చేయాలని చెప్పినా? ప్రతిసారి మన లాస్ట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1ని మనం మోడిఫై చేయాలి. ఓకే? దాన్ని మనం ఇప్పుడు ఎట్లా చేస్తామో చూద్దాం. ఇక్కడి వరకు మనం చూసినాం కదా! నెక్స్ట్ ఎలిమెంట్ ఎట్లా ఫైండ్ ఔట్ చేసినాం? లాస్ట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1ని మనం సమ్ చేసాం. ఇప్పుడు మనము ఎప్పుడు గాని ఫస్ట్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని మనము అప్డేట్ చేయాలి. దేనితోని అప్డేట్ చేయాలి? మన లాస్ట్ వాల్యూ. లాస్ట్‌లో ఏముంది? 1 ఉండే కదా! సో, లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్. యాహ్! 0, 1, 1, 2, 3. ఇక్కడ లాస్ట్ బట్ 1 ఉండే. ఇక్కడ లాస్ట్ ఉండే. అండ్ మనం నెక్స్ట్ ఫైండ్ ఔట్ చేసాం. ఓకే. ఇది మన నెక్స్ట్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ 2 ఎలిమెంట్స్‌ని మన లాస్ట్ అండ్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌గా అప్డేట్ చేయాలనుకుంటున్నాం కదా! సో, దీన్ని మనము ఇక్కడికి మూవ్ చేయాలి. దీన్ని ఇక్కడికి మూవ్ చేయాలి. ఓకే. లాస్ట్ బట్ 1 ఎలిమెంట్‌ని ముందుకు మూవ్ చేయాలి. లాస్ట్‌ని కూడా ముందుకు మూవ్ చేయాలి. అప్పుడు లాస్ట్ బట్ 1 ఏమైతది? లాస్ట్ బట్ 1 మన లాస్ట్ అయితది. సో, లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మన లాస్ట్ ఎలిమెంట్. అండ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఫైండ్ ఔట్ చేసిన నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే. ఇప్పుడు మన లాస్ట్ బట్ 1 మన లాస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడికొచ్చినాయి? ఇప్పుడు ఇది మన లేటెస్ట్ లాస్ట్ బట్ 1 అండ్ ఇది మన లాస్ట్ ఎలిమెంట్. ఓకే. ఈ 2 ఎలిమెంట్స్ వచ్చినాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం మనం మళ్ళీ నెక్స్ట్ అని రాద్దామా మరి? ఇట్లా రాయొద్దు. ఎందుకు? ఆల్రెడీ మనం ఇక్కడ లూప్ రాసిందే రిపీట్ కావడానికి కదా! సో, ఇక్కడి వరకు రాసినంక ఏమైతదంటే, మళ్ళీ మన లాస్ట్ బట్ 1 వాల్యూ ప్రింట్ అయితది. ఫస్ట్ ఇక్కడ మనకేం ప్రింట్ అయింది ఇందాక? 0 ప్రింట్ అయ్యి ఉంది. తర్వాత, తర్వాత మనం ఏం చేసినాం? మన లాస్ట్ బట్ 1 ఇంకా లాస్ట్‌ని మోడిఫై చేసినాం కదా! సో, మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ అయితది. ఇక్కడ మళ్ళీ ఏమైతది? నెక్స్ట్ ఎలిమెంట్ ఫైండ్ అయితది. నెక్స్ట్ ఏంటిది? లాస్ట్ ప్లస్ లాస్ట్ బట్ 1. ఇప్పుడు మన కరెంట్ లాస్ట్ అండ్ లాస్ట్ బట్ 1 ఏంటిది? 1 అండ్ 1. సో, 1 ప్లస్ 1 ఏమైతది? నెక్స్ట్‌లో 2 స్టోర్ అయితది. ఓకే. మన నెక్స్ట్ వాల్యూ వచ్చింది. తర్వాత లాస్ట్ బట్ 1 ఏంది? లాస్ట్ బట్ 1 మళ్ళీ అప్డేట్ అయితది. సో, ఇక్కడి నుండి ఇక్కడికి మూవ్ అయితది. అది మళ్ళీ 1. లాస్ట్ వాల్యూ ఏమైతది? లాస్ట్ మన నెక్స్ట్‌కి పోతది. అంటే ఇప్పుడు ఇది కదా మన నెక్స్ట్. 2 అనేది మన నెక్స్ట్. సో, లాస్ట్ అనేది 2 అయితది. ఓకే. ఈ ప్రాసెస్ మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితది. ఇక్కడ లాస్ట్ బట్ 1లో 1 ప్రింట్ అయితది. ఇందాక ఇటరేషన్‌లో. ఓకే. 1 ప్రింట్ అయినంక ఇవన్నీ మనకి అయితది. ఫస్ట్ 1 ప్రింట్ అయినంక ఈ ప్రాసెస్ అంతా జరుగుతది. తర్వాత మళ్ళీ ఏమైతది? మళ్ళీ 1 ప్రింట్ అయితది. మళ్ళీ ప్రాసెస్ జరుగుతది. మళ్ళీ 2 ప్రింట్ అయితది. మళ్ళీ మన ప్రాసెస్ జరుగుతది. 3 ప్రింట్ అయితది. మళ్ళీ 5 ప్రింట్ అయితది. అట్లా ఎప్పుడైతే మన ఐ అనేది కౌంట్ వాల్యూని రీచ్ అయ్యేదాకా మనకి ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అయితది. అండ్ రిపీట్ అయిన ప్రతిసారి మనకి ఒక ఎలిమెంట్ అనేది అవుట్‌పుట్ స్క్రీన్‌లో ప్రింట్ అయితది. ఇది మన ఫిబొనాచి సిరీస్ లాజిక్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని అసలు కంప్యూటర్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సింటాక్స్‌తోని
క్లియర్‌గా ప్రోగ్రామ్ ఎట్లా రాస్తామో చూద్దాం. అండ్ దాన్ని మనం రన్ చేసి అది కరెక్ట్ అవుట్‌పుట్ ఇస్తుందా లేదా అని కూడా చూద్దాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది? డిఫాల్ట్‌గా 2 వాల్యూస్ ఉంటాయి స్టార్టింగ్‌లో. అదేంటిది? లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి మన డిఫాల్ట్ వాల్యూస్. వీటిని మనం ముందే ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మనం కౌంట్ అనే వేరియబుల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలో అది యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకోవాలని చెప్పినా కదా! సో, దానికోసం కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే. ఇప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంటర్ చేస్తే అదొచ్చి మన కౌంట్ వేరియబుల్‌లో స్టోర్ అయితది. దీని తర్వాత మనం కౌంట్‌ని ట్రాక్ చేయడానికి అంటే ప్రతిసారి ఒక టర్మ్ వచ్చినంక మనము నంబర్‌ని ఇంక్రీజ్ చేయాలని చెప్పినా కదా! దానికోసం మనం i అనే వేరియబుల్ తీసుకుందాం. i ఈజ్ ఈక్వల్స్ టు నేను ఫస్ట్ 0 అని రాసుకుంటున్నా. తర్వాత ఇక్కడ మన వైల్ లూప్ స్టార్ట్ అయితది. వైల్ i లెస్ థాన్ కౌంట్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? లూప్‌లో మన మెయిన్ టాస్క్ ఏంది? ఫస్ట్ మనము లాస్ట్ బట్ 1ని ప్రింట్ చేయాలి. సో, దానికోసం ప్రింట్ లాస్ట్ బట్ 1. ఓకే. తర్వాత మనం ఏం చేయాలి? మన లాస్ట్‌ని ఇంకా లాస్ట్ బట్ 1ని మోడిఫై చేయాలి కదా! సో, అది ఇప్పుడు ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనము లాస్ట్ ప్లస్ లాస్ట్ బట్ 1 నెక్స్ట్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేసినాం. తర్వాత మనం ఏం చేయాలి? ఎప్పుడు గాని ఫస్ట్ లాస్ట్ బట్ 1ని చేంజ్ చేయాలి. లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్. ఓకే. మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ నేను లాస్ట్ బట్ 1ని ముందు అసైన్ చేయకుండా లాస్ట్‌ని ముందు అసైన్ చేసి తర్వాత లాస్ట్ బట్ 1ని అసైన్ చేస్తే ఏమైతదని? అట్లా చేస్తే ఏమైతదో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఇక్కడ ఇది రాయలేరు. ఓకే. ఫస్ట్ మీరు లాస్ట్‌ని చేంజ్ చేసిర్రు. తర్వాత లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అని రాసినాం. ఇట్లా రాసినప్పుడు ఏమైంది? మన లాస్ట్‌లో నెక్స్ట్ వాల్యూ స్టోర్ అయింది. రైట్? అంటే మన నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు లాస్ట్ బట్ 1లో లాస్ట్ బట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ అని రాస్తున్నాం. అప్పుడు ఏమైతది? ఏదైతే కొత్తగా వచ్చిన నెక్స్ట్ వాల్యూ ఉందో అదే మళ్ళా లాస్ట్ బట్ 1లోకి వస్తది. సో, మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అయితాయి. అక్కడ మన సిరీస్ అనేది తప్పొస్తది. అందుకే మనము ఇట్లా చేయొద్దు. ఎప్పుడు గాని ఫస్ట్ మన లాస్ట్ బట్ 1ని అసైన్ చేయాలి. ఇక్కడనే మనం అసైన్ చేస్తే ఏమైతదంటే, ఇప్పుడు ఇక్కడి వరకి లాస్ట్ వాల్యూలో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ 0, 1 ఉంది గదా! ఇక్కడ కూడా లాస్ట్‌లో 1 ఉంది. అంటే సెకండ్ టర్మ్ 1 ఉంది. సో, అదే అసైన్ అయితది లాస్ట్ బట్ 1కి. ఒకవేళ ఈ స్టెప్ తర్వాత అసైన్ చేస్తే, అప్పుడు మనకు కొత్తగా వచ్చిన నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మన లాస్ట్ బట్ 1కి అసైన్ అయితది. సో, మనం అట్లా చేయొద్దు. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఓకే. ఇక్కడి వరకి మనం బోర్డ్ మీద చూసినాం. కానీ బోర్డ్ మీద మనం ఒక చిన్న మిస్టేక్ చేసినాం. అదేందంటే మనము iని ఇంక్రీజ్ చేయలేదు. సో, ఇట్లా రాస్తే ప్రోగ్రామ్ రన్ అయితది. కానీ ఎప్పటి వరకి రన్ అయితది? మన వైల్ లూప్ అనేది ఎప్పటికి ఫాల్స్ కాదు. సో, ఫాల్స్ కాకపోతే అది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అయితది. సో, మన వైల్ లూప్ అట్లా ఇన్ఫినైట్ టైమ్స్ రన్ కావద్దంటే మనము ప్రతిసారి iని ఇంక్రిమెంట్ చేయాలి. ప్రతిసారి మనకి ఒక టర్మ్ వచ్చినప్పుడు మనం i వేరియబుల్‌లో వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. సో, అట్లా ఇన్ఫినైట్ టైమ్స్ రన్ కావద్దంటే మనము iని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ప్రతిసారి ఒక టర్మ్ వచ్చినప్పుడు మనము iని ఇంక్రీజ్ చేయాలి. అట్లా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమైతది? మన i అనేది కౌంట్ వాల్యూని రీచ్ అయితది. సో, ఎప్పుడైతే కౌంట్ వాల్యూని రీచ్ అయితదో అప్పుడు మన లూప్ అనేది బ్రేక్ అయిపోతది. సో, దానివల్ల మనకి ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే అన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రమే వస్తాయి. ఇన్ఫినైట్ టైమ్స్ రన్ కాదు. ఓకే. ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. 10 టర్మ్స్ అనుకోండి. అప్పుడు ఏమొచ్చినాయి 0, 1, 1, 2, 3, 5 ఇట్లొచ్చినాయి కదా! ఇది మన ఫిబొనాచి సిరీస్. ఇక్కడ మనకి అన్ని టర్మ్స్ ఒకదాని తర్వాత ఒకటొచ్చింది. మన ఫిబొనాచి సిరీస్ కరెక్టే. కాకపోతే ఇట్లా నాకు 1 బై 1 రాకుండా అన్ని సైడ్ బై సైడ్ రావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అది ఇప్పుడు చూద్దాం. సో, మనం ఇక్కడ ప్రతిసారి లాస్ట్ బట్ 1 వాల్యూ ప్రింట్ చేసినంక ఎండ్ స్పెసిఫైయర్ అనేది ఉంటది. ఈ ఎండ్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తే ఏమైతది? ఎప్పుడైనా మనము ఒక స్టేట్మెంట్‌ని ప్రింట్ చేసినంక మళ్ళీ ఆ స్టేట్మెంట్ తర్వాత నువ్వెక్కడైనా ప్రింట్ చేస్తే నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అయితది. కాకపోతే నువ్వు ఎప్పుడైతే ఎండ్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తావో ఇక్కడ మనకి ఏమైతదంటే ఇక్కడ లాస్ట్ బట్ 1 వాల్యూ ప్రింట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ అయ్యేది కూడా దాని సైడ్ బై సైడే ప్రింట్ అయితది. ఎందుకు? మనం ఇక్కడ లాస్ట్ బట్ 1 కామా ఎండ్ స్పెసిఫైయర్ యూజ్ చేసినాం కాబట్టి. సో, ఇక్కడ మనం ఎండ్ స్పెసిఫైయర్ మధ్యలో ఏదిస్తే
అది ఇక్కడ లాస్ట్ బట్ వన్ వాల్యూ ప్రింట్ అయినాక సైడ్‌కి ఆ వాల్యూ వస్తది. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినాం. అంటే ఒకసారి ఒక నంబర్ ప్రింట్ అయినాక స్పేస్ వస్తది సైడ్‌కి. దాని తర్వాత మళ్ళీ మనం కొత్తగా ప్రింట్ చేసే వాల్యూ వస్తది. ఓకే. ఇక్కడ ప్రింటింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అయితుంది కాబట్టి, ఇప్పుడు మనము ఒకసారి రన్ చేసి చూద్దాం. మీకు అర్థమైతది. ఓకే. ఇప్పుడు మోడిఫికేషన్ చేసినాక మన ఆన్సర్ ఇది. చూడండి. ఇక్కడ ఏమైంది? లాస్ట్ బట్ వన్ వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత ఒక స్పేస్ వచ్చింది. మళ్ళీ ఇది ప్రింట్ అయింది. మళ్ళీ స్పేస్ వచ్చింది. ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు కిందికి పోదు మన వాల్యూ అనేది. సైడ్‌కొస్తది. ఎందుకంటే మనం ఎండ్ స్పెసిఫైయర్ యూజ్ చేసినాం కాబట్టి. అంతే. ఇది మన ఫిబొనాచి సీరీస్ ప్రోగ్రామ్. మీరు నా వీడియో ఇక్కడి వరకు చూసిరంటే, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చితే, ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్‌లో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం సింపుల్‌గా నేర్చుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.